చాలా స్పష్టంగా మీరు గమనించండి. ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. 4వ అధ్యాయంలోనికి వచ్చి మొట్టమొదటి యొక్క వచనాన్ని అక్కడ చదివితే ఒక మాటను మనము గమనించి ఇక వాక్య భాగంలోనికి వెళ్దాం కొంత సమయం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకొనున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. ఈ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఒక్కసారి హల్లెలూయా. చాలా జాగ్రత్తగా, దేవుడే, వాక్యం అంతా దేవుడే. ఆది యందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడై ఉండును. అంతే. ఎప్పుడు నిందంటే ఆది అందే వాక్యం ఉంది అంటే యెహోవా కాలంలోనే వాక్యం దేవుడు సిద్ధపాటు చేశాడు. వాక్యం అంతా దేవుడయ్యే ఉన్నదని చెప్పిండు. ఈ మాటల్లో నేను ఎంచుకున్న ప్రాముఖ్యమైనటువంటి ఈ ఉద్దేశం, మన సబ్జెక్ట్ ఏంటంటే మీరు అనుసరించవలసిన విధులను అని చెప్పాడు అక్కడ. ఏంటి అయ్యి విధులను? మనము అనుసరించాల్సిన కొన్ని విధులు ఉన్నాయంట. నదులు వేరు, విధులు వేరు, గనులు వేరు. విధులు అంటే దేవుని యొక్క మాటలు చాలా ఉన్నాయి, మనకు తెలియదు. ఇప్పుడు వరదాకా మనకి కూడా తెలియదు. మనం అనుసరించాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయంట విధులు. ఇప్పుడు వరదాకా అనుసరించాము, కొన్నిటిని అనుసరించి ఇవేననుకొని చెప్పి మన మనసులో అనుకొని వెళతా ఉన్నాం, వస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం. ఇవే కావాలని చెప్పి మన మనసులో నిర్ణయించుకొని పోతా ఉన్నాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు అనుసరించాల్సినటువంటి విధులు ఇంకా ఉన్నాయి, వీటిని మీరు అనుసరించండి. వీటిని మీరు అనుసరించి వీటిని మాత్రమే వినండి. ఈ విధులను మీరు అనుసరించి నడుచుకోవటానికి ఇష్టపడండి. ఈ విధులను ఎవరైతే అనుసరిస్తారో ఈ లోకం మీద, వారికి దేవుడు చూపించేటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అంటే, విధులను అనుసరిస్తే ఆ మనిషి జీవితానికి దేవుడు ఎలా సహాయపడతాడంటే, రండి 3 వచనాలను మనము బాగా చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయంలోనికి వచ్చి 12వ వచనం 13వ వచనాన్ని మనం చదివితే అక్కడ దావీదుతో చేసినటువంటి కొన్ని ప్రమాణాలను అక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను, న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదనని దేవుడు చెప్పాడు. అందరు తలపైకి ఎత్తండి ఒక్కసారి. అందరూ వాక్యం చదివాం, అయిపోయింది. హల్లెలూయా. ఇంకొక్కసారి చెప్పాలి హల్లెలూయా. దేవుడు చెప్పాడు కదా, మన సబ్జెక్ట్ ఏంది? మీరు అనుసరించాల్సినటువంటి విధులను మీరు అనుసరించమని చెప్పాడు. ఈ మాటలన్నీ కూడా మనకి ఏంటి, ముందుగా గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు ఈ లోకం మీద. ఎవరున్నారు? గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. రాత్రంతా దేవునితో పెనుగులాడిన భక్తులు ఉన్నారు, పగలంతా దేవునితో గడిపిన భక్తులు ఉన్నారు, ప్రార్థన చేస్తే అగ్ని కురిపించబడింది. గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. ఆలోచించాలి. రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ, న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు అని చెప్పాడు. అక్కడ అనుసరించి నడుచుకొనుచు అని చెప్పి, నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానము నీ పక్షమున నేను స్థిరపరుస్తానని చెప్పాడు.
ఈ యొక్క మాటలు అంతకుముందు దావీదు అనేటువంటి రాజు భక్తుడు దేవుడు చెప్పిన విధులన్నీ అనుసరించాడంట. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇదిగయ్యా ఇలా నడుచుకో ఈ రోజు నుంచి అని చెప్తే ఇక మళ్ళా రెండో మాట ఈ దేవుడికి ఎదురు చెప్పకుండా అలాగనే నడుచుకోవటానికి ఇష్టపడేదంట. వినాలా ఇంటే మీకు అర్థమైతే తింటే కడుపు నిండుద్ది. హల్లెలూయా. అయ్యా దావీదు ఇదిగో ఇలా మాట్లాడు ఈ రోజు నుంచి అని చెప్తే అలాగనే మాట్లాడేదంట. దావీదు ఇన్ని గంటలు ఈ రోజున ప్రార్థన చేయమని చెప్పి ఒక విధి అంటే ఒక కట్టడ దావీదుకి అప్పగిస్తే దావీదు అలాగనే చేసేటువంటి వ్యక్తి అట. దావీదుతో దేవుడు ప్రతి అనుక్షణం అనుదినము ఆయనతో ముచ్చటించి మాట్లాడటానికి బాగా ఇష్టపడేదంట దేవుడు ఆ వ్యక్తితో. కారణాలు ఏమంటే తెలుసా? చెప్పిన మాటలన్నీ బాగా వినటానికి ఇష్టపడ్డాడు దావీదు. నడుచుకోవటానికి దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అక్కడ ఆ మాట చెప్పి సొలొమోను రాజుతో మాట్లాడుతూ, అయ్యా మీ యొక్క తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానాలన్నీ నీ జీవితంలో నేను నెరవేర్చాలా? మీ తండ్రి జీవితంలో నెరవేర్చడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు వాగ్దానం చేశాడు. పోయిన వారం ఆదివారం కూడికలు ఏం చేశాడు? నేను నిన్ను స్వస్థపరచు యెహోవానని చెప్పాడు. చాలా వాగ్దానాలు చేస్తాడు దేవుడు మనతోటి. మనం అనుకుంటాం జనవరి రోజు తీసుకున్న వాగ్దానాన్ని ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఏం అసలు వేస్ట్ అన్నయ్యా ఇచ్చిండు కానీ ఏంటంటే వేస్ట్. నేను మధ్యలోనే సింపేద్దాం అనుకున్నాను కానీ లేకపోతే పొయ్యి మనం చేసుకోకపోయినవా తలపెట్టేటప్పుడు మధ్యలోనే సింపేసుకుందాం అనుకున్నా కానీ అబ్బాయి ఈ సంవత్సరం ఈ వాగ్దానం అసలు ఎందుకు వేస్ట్ వరదాగా తీసుకున్నాను. వాస్తవానికి దేవుడు చెప్పింది చేయకుండా మానడం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పింది చెయ్యక ఎన్నడూ కూడా మానడం. అయితే ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు జరిగితే నీ జీవితంలో ఆయన చేసిన వాగ్దానాలు ఎప్పుడు నీ పక్షాన నెరవేరుతాయి అంటే ఆయన చెప్పినట్టు కూడా నువ్వు నడుచుకుంటే నెరవేరుతాయి. ఆయన చెప్పినట్టు కూడా ఆయన యొక్క విధులను న్యాయ విధులను నువ్వు అనుసరించినప్పుడు నీ పట్ల దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన చెప్పిన యొక్క న్యాయ విధులను ఒక్కటి కూడా నీవు పట్టించుకోకుండా, ఒక్క మాటను కూడా నీవు అనుసరించి నడుచుకోకుండా, నీ ఇష్ట ప్రకారంగా నీ ఉద్దేశాల ప్రకారంగా నీకు మనసుకు వచ్చినట్లుగా నడుచుకుంటూ, నీకు ఇష్టం వచ్చిన త్రోమల్లో వెళ్ళిపోతూ, నీకు నచ్చినట్లుగా నీవు జీవించటానికి ఇష్టపడ్డప్పుడు దేవుడికి తెలుసు, నాకు నీకు తెలియకపోయినా అందరి హృదయాలు ఎరిగిన పైనున్న దేవుడికి తెలుసు నీకు ఏ వాగ్దానం చేశాడు, నేను ఎలా నడుచుకోమని చెప్పాడు, నేను ఎక్కడికి పొమ్మని చెప్పాడు, ఎలా ఉండమని చెప్పాడు దేవునికి తెలుసు. కాబట్టి అందుకనే భక్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు, నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానము నీ పక్షమున స్థిరపరిచేదనని చెప్పాడు. దావీదుతో చేసిన వాగ్దానం ఎవరితో నెరవేర్చాడు? సొలొమోను రాజుతో నెరవేర్చాడు. మందిరాన్ని కట్టడానికి దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. తర్వాత ఆయన కాదులే తన కుమారుడైన సొలొమోను రాజు కడతాడని చెప్పి వాళ్ళ కుమారుడు అద్భుతమైన మందిరాన్ని కట్టడానికి ప్రభు కృప చూపించాడు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో నెరవేరలేదా? మనకు చెప్పింది ఒక్కడు కూడా నెరవేరదు. కారణం ఏంటంటే ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోము కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. మనకి చెప్పింది ఒక్కరోజు కూడా నెరవేరదు. ఆయన చెప్పింది మనం చెయ్యము కాబట్టి, ఆయన ఉండమంటట్లుగా మనం ఉండలేము కాబట్టి, ఆయనకి నచ్చినట్లుగా నీవు జీవించలేవు కాబట్టి, నీకు నచ్చిన స్టైల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి దేవుడు నీతో మీ తండ్రితో చేసిన వాగ్దానం నీ యొక్క పక్షాన నెరవేర్చబడటం లేదు. కింద కూడా ఇంకొక మాట చెప్పాడు కదా, 13 వచనాన్ని చూడండి. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదనని చెప్పాడు. దేవుడు ఏ రోజు విడిచిపెట్టడు. నడి సముద్రంలోనికి పోయినా సరే నువ్వు హల్లెలూయా విడిచిపెడతాడు దేవుడు. నీ స్నేహితులు నీ బంధువులు విడిచిపెడతారు, సగానికి తీసుకుపోయి నేను అర్ధాంతరంగా విడిచిపెట్టేసి వచ్చేస్తారు. చివరికి ఒక మాటలో చెప్పాలంటే నీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు,
అర్ధాంతరంగా సగం దూరం తీసుకుపోయి సముద్రంలోనికి మధ్యలో విడిచిపెట్టి ఒకవేళ వెనక్కి తిరగొచ్చు, నీ స్నేహితులు తిరగొచ్చు, నిన్నే నమ్మించి నిన్ను మోసం చేయొచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు కదా అక్కడ, నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక అని చెప్పాడు. అక్కడ నువ్వు కన్నీళ్ళల్లో ఉన్నావా, నిన్న కన్నీళ్ళల్లోనే ఉంచడు దేవుడు, విడిచిపెట్టడు. లేకపోతే అనారోగ్యం పాలైపోయావా, నీ భార్య చేతులు ఎత్తేసింది, నీ అయిన పోయిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తేసారు, అయినా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇప్పుడు మనలో మనం మాట్లాడుకుందాం, నిద్రపోతున్నాం కొంతమంది, ఏం మాట్లాడుకుందాం, హల్లెలూయా. ఇంకొకసారి చెప్తాం హల్లెలూయా. ఏం తల్లరు ముందేమన్నా దాగొచ్చానండి, నాకు భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి పక్షవాతం కలిగింది ఒక వ్యక్తికి. ఏనండి, పక్షవాతం వచ్చిన తర్వాత ఆ మనిషిని తీసుకొచ్చి బెతస్త కోనేట దగ్గర పడేసిండ్రు. ఒక పరుపు వేసి ఆ పరుపు మీద పండుకొని పెట్టి వాళ్ళ భార్య పిల్లలు మొత్తం మీద ఆ వ్యక్తిని ఆడికి వృక్షం మీద తీసుకొచ్చారు, తీసుకొచ్చారు. మొత్తం మీద ఒక పరుపు వేసి అక్కడ పండుకొని పెట్టిన తర్వాత అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి అదే స్థలంలోనే ఉన్నాడు. ఈ 38 సంవత్సరాలు పగలంతా ఆయన కాడ ఉండేది లేదు. కాకపోతే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే, పూటకు అన్నం తీసుకొచ్చి మంచినీళ్ళు తీసుకొచ్చి అన్నం తిన్నాక మంచినీళ్ళు ఇచ్చి ఆ తీసుకొచ్చిన ఆ బాక్సులు తీసుకుపోయేదేమో. మంచినీళ్ళు ఒక బాటిల్లో 2 బాటిల్లో ఆయన దగ్గర పెట్టి వెళ్ళిపోయేదేమో. అప్పుడు బాటిల్ ఏడున్నాయి, మట్టి కుండలే కావచ్చు, ఇంకా ఏదో అయ్యి ఉండొచ్చు. మొన్నటిదాకా బాటిల్ ఏడున్నాయి, ఇప్పుడు కదా, ఇప్పుడు రకరకాలైన బాటిళ్ళు వచ్చినాయి, రకరకాలైన గొడ్లు వచ్చినాయి, ముసుగులు వేసుకునే గొడ్లు, మూతులకు కట్టుకునే గొడ్లు, ముక్కుల్లో పెట్టుకునే గొడ్లు కూడా అన్ని రకరకాలైన వచ్చినాయి. వెనకటికి ఏమున్నాయి, మొన్నటిదాకా ఏమీ లేవు. ఆ చెమ్ము 2 చెమ్ములు ఉండేది ఒక కుటుంబంలో కష్టం, ఆ చెమ్ముతోనే 4 తాగేది. ఇప్పుడు రకరకాలైన పాత్రలు వచ్చినాయి, చెలుపు తీస్తే గిన్నెలు ముందు పడతాయి, రకరకాలైన విషయాలు వచ్చేసినాయి. ఏదో ఒక పాత్రలో నీళ్లు పెట్టి వెళ్ళిపోయేది, ఆ నీళ్లు తాగేది, మళ్ళీ ఆ పూటకు వచ్చి అన్నం పెట్టి మళ్ళీ నీళ్లు పెట్టిపోయేది. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి అదే పరిస్థితుల్లో ఆ పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి పరుపు మీదనే పడుకొని ఉన్నాడు. అయితే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేదు. ఏదో వచ్చి చూసుకొని పోతాడు, ఈ రోజన్నా చచ్చిపోతాడేమో పారేద్దాం ఏడ్చి అనే ఒక ఆలోచన, ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒకవేళ అతని దగ్గరికి రోజు రాలేక విసుక్కోవచ్చు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా, సాష్టాత్తంగా ఆయన దగ్గరికి వచ్చి, సహోదరుడా నీ పాపాలు క్షమించబడ్డవి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళిపోమని చెప్పాడు. గట్టిగా చప్పట్లు అన్నా, హుషారు అని చెప్పగానే ఆ వ్యక్తి చేసినటువంటి పని ఏంటంటే, తక్షణమే ఆయనలో ఉన్న పాపాన్ని దేవుడు తొలగించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అక్కడికక్కడే రెప్పపాట్లో 1 సెకండ్లో అతను ఏం చేశాడంటే, పరుపెత్తుకొని భుజాన్ని పెట్టుకొని ఇంటికి పోతా ఉన్నాడు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలకి అందరికి ఆశ్చర్యం కలిగింది. హల్లెలూయా. ఆశ్చర్యం కలిగిపోయింది. కారణం ఏమై ఉన్నదంటే, అతను ఎప్పుడు చనిపోతాడా, ఎప్పుడు పారేద్దాం అని చెప్పి అనుకుంటున్న వ్యక్తులు, ఎప్పుడు ఈ వ్యక్తి దగ్గరకు ఊరక పోలేక విసుక్కుంటున్న వ్యక్తులకి మైండ్ పోయే పరిస్థితుల్లోకి వచ్చింది. అంటే వాళ్ళ మనసులో ఒక ఆలోచన మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనల్ని కన్నా మన తండ్రిని మనం విడిచిపెట్టిన, కట్టుకున్న భార్య విడిచిపెట్టిన, దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఎటువంటి మరణ అపాయంలోనికి నువ్వు పోయి ఉన్నా సరే, అప్పులలో కూరుకొని పోయినా సరే, ఆర్థిక ఇబ్బందులు నువ్వు నలిగిపోతున్నా సరే, మరణకరమైనటువంటి రోగముతో నువ్వు బాధపడుతున్నా సరే, నిన్ను పుట్టించినటువంటి దేవుడు కూడా నిన్ను ఎన్నటి కూడా విడిచిపెట్టడు. ఇంకొక మాట చెప్పాడు అక్కడ, నేను వారి మధ్య నివాసము చేసేదనని చెప్పాడు. వారి మధ్యలోకి వస్తాడంట దేవుడు. ఎక్కడ దేవుడు దొరలమ్మిట, గోళ్ళమ్మిట, తడికలమ్మిట, చెట్లమ్మిట తిరగడు. డైరెక్ట్ ఆయన నీ కాడకి రావాలనుకుంటే మధ్యలోకి వచ్చేస్తాడు, మన మధ్యలో ఉంటాడు దేవుడు. హల్లెలూయా.
మనమైతే గోళ్ళ చూసుకుంటాం, ఆనుకొని కమ్మంగా నిద్రపోవచ్చు అని చెప్పి గోళ్ళ చూసుకుంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి. మనము అటువంటి ఆలోచన చేస్తాం. దేవుడు మాత్రం వారి మధ్యలో నివాసం చేస్తాడంట. యేసుక్రీస్తు చనిపోయి ఎన్ని రోజులకి లేచాడు? 3వ రోజు ఆదివారం ఎగువజామునే లేచాడు. లేచిన సంగతి శిష్యులందరికీ తెలిసి వాళ్ళు ఏం చేశారో తెలుసా? తలుపులు వేసుకొని గడ్డ వణికిపోతా ఉన్నారు. హల్లెలూయా. గడగడ వణికిపోతా భయపడిపోతా ఉన్నారు. కారణం ఏంది? వీళ్ళకి భయం ఎందుకు వచ్చిందంటే, మొన్నటిదాకా యేసుక్రీస్తు అని తిరగతా ఉన్నారు. ఆయన సమాధిలో ఉన్నాడు, దానికి ఒక రాయ పొర్లించబడింది. ఆ రాయిని తీసేసి ఏదో మొత్తం మీద యేసయ్య నీళ్ళు చేశారా, లేకపోతే ఆయన బ్రతికేది లేదని చెప్పి అతన్ని హింసించి కొట్టిన వీళ్ళందరూ అనుకొని వీళ్ళనేమన్నా మరలా వాళ్ళ మీద దాడి చేస్తానని చెప్పి భయపడి గడగడ వణికిపోతా ఉంటే తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ మధ్యలోనికి ప్రత్యక్షమయ్యి, నా బిడ్డలారా మీరు భయపడొద్దు. ఎందుకు నన్ను బట్టి మీరు భయపడి బీపీ డౌన్ అయిపోతున్నాయి, షుగర్ డౌన్ అయిపోతుంది? ఎందుకయ్యా? మీరు చచ్చిపోతారు, గుండె బలహీనం అయిపోతే భయపడితే చచ్చిపోతారు, భయపడొద్దని చెప్పి వాళ్ళని ఓదార్చి వాళ్ళని బలపరిచిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ దేవుడే నీతో ఈ యొక్క రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవుడే నిన్ను ఈ రాత్రి యొక్క స్థలములోనికి తీసుకొని వచ్చాడు. ఆ దేవుడే నిన్ను ఈ స్థలంలోనికి నడిపించి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అనుసరించవలసిన విధులను మీరు అనుసరిస్తే దేవుడు మనతో చేస్తున్న 3 రకాలైన విషయాలు. మొట్టమొదట్లో ఏందో తెలుసా? ఆయన నేను చేసిన వాగ్దానం నీ పక్షమున దాన్ని స్థిరపరుస్తానని చెప్పాడు. దేవుడు చెప్పింది నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఎప్పుడు? ఆయన మీరు అనుసరించాల్సినవంటి విధులను అనుసరిస్తే. కాబట్టి ఇక్కడ చెప్పాడు కదా. రెండవదిగా ఆయన వాగ్దానం నెరవేర్చడమే కాకుండా ఇశ్రాయేలీయులను నేను ఎన్నడూ విడిచిపెట్టగా, ఆయన మనల్ని ఎవరిని కూడా విడిచిపెట్టడు. మూడోది, వారి మధ్యలో నివాసం చేస్తాడంట. మీ కుటుంబంలో, మీ ఇంట్లో మధ్యలో నివాసం చేస్తాడు. మధ్య అంటే హాల్లో ఏం చేస్తాడు దేవుడు? నివాసం మీతో ఉంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకనే మీరు అనుసరించాల్సిన విధులను మీరు అనుసరించండి. వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి కాదు, మనం పాటించాల్సి ఉంది. మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మనతో చెప్పింది చేయటానికి మీరు ఇష్టపడండి. కానీ వాళ్ళు ఎట్టనరు వీళ్ళు ఎట్టనరు ఇవన్నీ ఇవన్నీ మనం నమ్మినామంటే నువ్వు విధులలో లేవు, ఇంకా కష్టాలలోనికి పోతున్నామని అర్థం. హల్లెలూయా.